హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇలా ఈ పౌడర్ ప్రిపేర్ చేసుకుని రోజు మార్నింగ్ కానీ ఈవినింగ్ పడుకునే ముందు కానీ చేసుకుని తాగారనుకోండి, డైజెస్ట్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. 100%. ఇలా ప్రిపేర్ చేసుకుని రోజు మార్నింగ్ రోజు విడిచి రోజన్నా తాగొచ్చండి. వేడి చేస్తే ఒకరోజు తగ్గించి తాగవచ్చు. పిల్లలకు కూడా తక్కువ మోతాదులో ఇస్తే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇదైతే హెల్త్కి చాలా చాలా మంచిది. అన్నం అరగలేని వాళ్ళకి, ఒకవేళ కొంతమందికి అన్నం తినబుద్ధి అయ్యేదండి, అలాంటి వాళ్ళు ఇలా 2 రోజులు తాగారనుకోండి, మనకి ఆకలి బాగా వేస్తుంది. ఆకలి వేయలేని వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. తప్పకుండా ట్రై చేయండి, మీరే రిజల్ట్స్ 100% చూస్తారు. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఈక్వల్గా మెంతులు తీసుకోవాలండి. అరకప్పు తీసుకున్నాను. అలాగే నల్ల జీలకర్ర అండి, అరకప్పు తీసుకున్నాను. నల్ల జీలకర్ర అంటారు దీన్ని, కొద్దిగా చిరుచేదుగా ఉంటుందండి. అలాగే అరకప్పు వరకు జీలకర్ర, అలాగే అరకప్పు వాము తీసుకోవాలండి. వాము అయితే ఇంట్లో లేదని, అవైలబుల్ లేదని చూపించలేదు. నేనైతే తర్వాత మిక్సీ పట్టుకుని కలుపుతాను. మీరు ఈ 4 ఈక్వల్గా తీసుకోండి. వాము, నల్ల జీలకర్ర అయితే ఒక పావు కప్పు వరకు సొంటి పొడి, మిరియాలు, దాల్చిన చెక్క, సోంపు, ఈ 4 ఈక్వల్గాని, ఇంకా వాముతో ఈ 4 ఈక్వల్గాని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఫస్ట్ జీలకర్ర వేసి చిన్న మంట మీద ఇలా స్లోగా వేపుకోండి. ఇది వేగిన తర్వాత నల్ల జీలకర్ర కూడా వేసి మొత్తం అంతా వేపేసుకోండి. చిన్న మంట మీదే వేపుకోండి, మాడిపోతాయి మళ్ళా. తర్వాత మిరియాలు, తర్వాత దాల్చిన చెక్క ఇలా వేసి స్లోగా వేపుకోండి. తర్వాత సోంపు, తర్వాత మెంతులు కూడా వేసేయండి. నేనైతే మెంతులు కొద్దిగా వీడియో స్కిప్ అయ్యింది, లాస్ట్లో కొన్ని వేసాను చూపించాలనేసి. మెంతులు కూడా ముందు వేసేసానండి. అన్నీ వేసిన తర్వాత లాస్ట్లో మెంతులు వేయండి. ఎందుకంటే మెంతులు మాడిపోయాయి అనుకోండి బాగా బాగోదు. అలా మొత్తం అన్నీ వేపేసుకోవాలన్నమాట. ఇలా వేపుకుని లైట్గా వేపుకోవాలి, మళ్ళీ డార్క్గా కాదు. వేపేసుకుని ఇలా స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు లాస్ట్లో ఇది సొంటి పొడి వేయండి. సొంటి పొడి పౌడరే కాబట్టి మరి అంతలా వేగాల్సిన అవసరం లేదు కదా. ఒకవేళ సొంటి ఉంటే సొంటి కూడా వేపుకోండి. నేను పౌడర్ కాబట్టి లాస్ట్లో వేసాను. ఇలా వేసిన తర్వాత చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి మొత్తం అంతానే. మీరైతే తప్పకుండా ట్రై చేయండి, 100% రిజల్ట్స్ కనబడుతుంది. నేనైతే రోజు మార్నింగ్ ఇలాగే తీసుకుంటానండి. ఇలా మిక్సీ మెత్తగా పౌడర్ కింద పట్టేసుకుని ఒక గాజు సీసాలో కానీ ఏదైనా మీకు అవైలబుల్గా డబ్బాలో కానీ వేసుకొని మూత పెట్టేసుకుని రోజుకి మార్నింగ్ చెప్పిన పావు స్పూన్ వరకు తీసుకోండి. ఇలా నేను డబ్బాలో స్టోర్ చేసేసుకున్నాను ఎక్కువ మోతాదులో. నేను వామ్ అయితే తర్వాత మిక్సీ పట్టుకుని కలుపుతానండి. మీరైతే ఉంటే ఒకసారి కలిపేసుకోండి. ఇలా డబ్బాలో స్టోర్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసి మరిగించండి. మరిగిన దాంట్లో ఇలా ఒక హాఫ్ స్పూన్ వరకు వేయండి. తక్కువ వేయండి, చిన్నపిల్లలకైతే కాస్త తక్కువ వేయండి, పావు స్పూన్ వరకు. ఇలా హాఫ్ స్పూన్ వేస్తున్నాను కదా, నేను స్పూన్ వేసానండి. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా మరిగించండి. ఇలా మరిగించి ఇలాగే తాగేవచ్చు, లేదంటే ఇందులో నిమ్మకాయ పిండుకుని తేనె కలుపుకొని కూడా తాగొచ్చు. చాలా బాగా రిజల్ట్స్ కనబడుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.